దేవుడు ఆరాధింప వలెననెను ఆయనే చెప్తున్నాడు. ఆరాధించే మనం ఎలా ఆరాధించాలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. కెరూబులు, శరాపులు, దూత గణాధిపతులు ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఉందంట? మందిరం యొక్క గడప కమ్ములు పునాదులు కదులుతున్నాయంట. కాబట్టి ఇట్టి ఆరాధన దేవుడికి ఆహ్లాదకరమైంది. ఇట్టి ఆరాధన చేయడం కొరకై దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించడం మాత్రమే కాదు, ప్రేమించి మనల్ని రక్షిస్తూ వచ్చాడు. రక్షించింది ఎందుకయ్యా అంటే ఆయన్ని ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఘనపరచడానికి. కాబట్టి విషయాలను గమనించుకుంటాం. రండి, దేవుని మహిమపరచుట కొరకై దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు చూస్తానికి ప్రయత్నము చేద్దాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఒకప్పుడు మనము ఎవరిమి దేవుని ఆరాధించడానికి సంసిద్ధముగా ఉన్నామా? దేవుణ్ణి ఆరాధించుట కొరకై సిద్ధముగా ఉన్నామా? ఆరాధించడానికి ఎక్కడున్నాం, ఏమైతున్నాం, వాటి కొన్ని విషయాలు తలపోసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు సాగిపోయేవారుగా ఉందాం. 14వ వచనం నుండి, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మన సమాధానమయ్యుండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలను గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా అనగా నూతన సృష్టిగా అనొచ్చు, లేకపోతే నూతన స్వరూపంగా అనొచ్చు, లేకపోతే నూతన మనిషిగా నరుడుగా అనొచ్చు. సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా దేవునితో సమాధానపరచవలెనని ఇలాగున చేసెను. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, ఇలాగ ఎందుకు చేశాడు? దేవునితో సమాధాన పరుచుకొనవలెనని, దేవునితో సమాధానపరుచుకొనవలెనని ఇలాగ చేశాడు. పరుచుకొనవలెనని అని అంటున్నాడంటే ఏమి లేదు, అంతకుముందు సమాధానము లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు చెప్పండి, ఎందుకు లేదు? చదివాం కదా, మునుపు ఏమై ఉన్నామంటే మనము చదవండి. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి, అండర్లైన్ చేసుకోండి, మీకును మాకును అని ఇద్దరు కనపడుతున్నారు అక్కడ. మీకును మాకును ఏముంది మధ్యలో? ద్వేషము. ద్వేషము ద్వేషముంది. ఎవరు మీరు? ఎవరు మేము? మేము అంటే ఎవరు? మీరు అంటే ఎవరు? ఇది తెలుసుకోవాలి ముందు. ఇది తెలుసుకోకపోతే యేసు ప్రభు వారు సమరచనతో చెప్పాడు, అమ్మా మాకు తెలిసిన దాన్ని బట్టి మేము ఆరాధించుతున్నాను, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నాను. ఆరాధించే మన జీవితంలో ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. కాబట్టి మీకును మాకును ఏముందంట? ద్వేషం ఉంది. దాన్ని ఏం చేశాడంట ఆయన? మధ్యపు గోడను పడగొట్టాడు. ఒకప్పుడు కులం అనేది ద్వేషము, ఒకప్పుడు మతం అనేది ద్వేషము,
ఒకడు స్త్రీ అని, పురుషుడని, ఉన్నవారని, లేనివారని, ధనికులని, దరిద్రులని, ఇది ఒక భేదము, ఇది ఒక ద్వేషం. అయితే ఇశ్రాయేలీయులు చూడండి మాట ఎక్కడుంది? 12వ వచనం. ఆ కాలమందు పరదేశులను ఏమి లేని వారము, దేవుడు లేని వారము ఒకప్పుడు. మరి వాళ్ళేమై ఉన్నారంటే దేవుడు ఉన్నవాడు, దేవుడు వారై ఉన్నారు, దేవుడి వారసులై ఉన్నారు, దేవుడి సొత్తై ఉన్నారు, దేవుడి ప్రజలై ఉన్నారు, దేవుని సమాజమై ఉన్నారు, దేవుని సంఘమై ఉన్నారు, దేవుడి యొక్క వారసత్వము పొందిన వారు. నా ప్రజలు అని చెప్పుకుంటూ వారు యోగ్యులుగా ఉన్నారు. మనము చెప్పండి ఏమన్నాడు? మునుపు దూరస్తులము, దేవుని ఎరగని వారము, దేవుడితో సంబంధము, దేవుడితో సవాసము లేని వారము, దేవుని కాని వారిని దేవుడిగా చేసుకొని దేవుణ్ణి అనుకొని ఆరాధిస్తున్న వారం. అలాంటి మనల్ని దేవుడంట దేవుడు లోకముని ఎంతో ప్రేమించి రక్షించుట కొరకై ఆయన కుమారుని లోకానికి పంపించాడు. అయితే ఇక్కడ విధి రూపకమైన ఏముందంట? మద్యపు గోడ ఉంది. గోడ ఇప్పుడు ఈ గోడ ఉంది, అదన్నీ ఏముంది కూడా మనకు తెలియదు. ఒకవేళ అమ్మాయిలు అదన్నీ ఉన్నారని తెలుసు, కానీ అదన్నీ మనం ఏం జరుగుతుందో చూడలేము. ఇదన్నీ ఏం జరుగుతుందో శబ్దమైతే వినగలరు, కానీ ఏం జరుగుతుందో చూడలేము. కాబట్టి వారికి మనకి మధ్యలో ఏముందంటే ఒకప్పుడు గోడ. ఏం చేశాడంటే ఆయన పడగొట్టాడు. ఎందుకు? ఇద్దరి మధ్య గొడవలొద్దు. ఏమంటారు గోడని? గొడవలే కదా, అవునా కాదా? అది భార్యాభర్తలు, అది తల్లిదండ్రులు, అది అన్నదమ్ములు, అది అక్క చెల్లెళ్ళు, అది ఎవరైనప్పటికీ ఏముండకూడదని పడగొట్టాడు ఆయన. గోడ. ఆ గోడ ఉంటే ఏవాదో వాళ్ళది వాళ్ళే, వీళ్ళది వీళ్ళే. మధ్యపు తెర ఇటు ఉంది. ఆ తెర ఏంటయ్యా అంటే దేవునికి మనకును మధ్య తెర ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశింపలేనటువంటి స్థితి. ఇది మన ఒకప్పుడు జీవితం. ఇలాంటి స్థితిలో నుండి దేవుడు మనం ప్రేమించాడు. ఏమంటాడు అక్కడ? ఏమంటాడు? మన ఉభయులను 15వ వచనం, మన ఉభయులను ఏకము చేసెను. ఏకము ఎక్కడ చేశాడు? ఏకము చేసినట్టు ఒక్కటి చేశాడు. మధ్యలో ఉన్న ద్వేషాన్ని తీసేశాడు, మధ్యలో ఉన్న పగని తీసేశాడు, మధ్యలో ఉన్నటువంటి కులము, మతము, వర్గము, ప్రాంతము, ధనములు ఇలాంటి భేదాలన్నిటిని తీసేశాడు. మధ్యపు గోడను పడగొట్టాడు. పడగొట్టి ఏకము చేశాడు. ఏకము చేసిన ఆయన ఎక్కడికి చేశాడు? చెప్పండి, ఎక్కడికి చేశాడు? చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 ఎందుకు ఏకము చేశాడు లేక ఎందుకు ఒక్కటి చేశాడు అని అంటే ఆ మాట చూద్దారండి. 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అవన్నిటిని
ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. ఏం చేసుకోవాలని? తండ్రి అభిష్టం. అభిష్టం అంటే చెప్పండి అమ్మా, చెప్పండి. చదువుకున్నవాళ్ళు లేరా? అభిష్టం అంటే అయ్యా కోరిక అమ్మా, ఏందో అన్నిటినీ ఏకము చేయవల్లని. 17వ వచనం. ఆయన ఆయనే సమస్తమునకు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు 1వ అధ్యాయం ఎఫెసీ 1లోకి రండి. ఎఫెసీ 1లోకి రండి. ఒకటిలోకి రండి. 10 ఈ సంకల్పం ఏ సంకల్పం బట్టి? సమకూర్చాలని, ఏకము చేయాలని, అన్నిటినీ ఆయన ద్వారా సంధి చేసి తండ్రితో సమాధాన పరచాలని. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు. ఎందుకు ఏకమంటున్నాడు? పరలోకానికి అయిపోయి భూమి మీద దేవుడిని నమ్ముకున్న బిడ్డలు, దేవుడిని నమ్ముకున్న వారు, దేవుడిని నమ్మని వారు రకరకాలుగా వేరైపోతూ వచ్చారు. లోకంలో పార్టీలు ఎలాగున్నాయో, లోకంలో కులాలు ఎలాగున్నాయో, ఆ జనుల్లో కూడా మనస్తత్వం కూడా అలాగనే ఉండిపోయింది. వేరు వేరు, నువ్వు వేరు నేను వేరు, నాకు నీకు పోటీయా, నువ్వు ఒకటా, నా కులమేంది, నీ కులమేంది, నేనెక్కడా, నువ్వెక్కడ, ఎన్ని కూడా ఏమవుతూ వచ్చినట్టు వేరు. ప్రేమలు లేవు, అనురాగాలు లేవు, ఆప్యాయతలు లేవు, ఒకరికొకరికి సమాధానం అంతకంటే లేదు. జనుల మధ్యలో లేదు, తిరిగి దేవునితో కూడా లేదు. అయితే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఒకరికొకరు సాయం. ఈ రోజుల్లోనంటే ఒకరికొకరికి ఏమి లేదంట, ఏమి లేదు, ప్రేమ లేదు. ఒకరికొకరు సాయం చేసుకునేది అంతకంటే లేదు, ఒకరికొకరు ఆదుకునేది అంతకంటే లేదు. దేవుడు బతుకు వాడిదే. ఏముంది మధ్యలో? మా అన్న భార్య, మా అన్న పిల్లలు, మా అన్న కుటుంబం, మా అన్న ఆస్తి, మా అన్న వాళ్ళు, మా తమ్ముడు భార్య, మా తమ్ముడు పిల్లలు, మా తమ్ముడు ఇల్లు, మా తమ్ముడు ఆస్తి. ఇదో నాది, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి. ఏమైపోయింది? మధ్యలో వేరైపోయింది. అంటే కుటుంబము అనే కొండ బద్దలైపోయింది. ప్రేమ లేదు, అనురాగం లేదు, వేరుబడి బతుకుతున్నారు. అంటే హృదయాలు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడ? జ్ఞాపకం చేసుకున్నాడు. అది భూమి మీద ఉన్నవి కానీ పరలోకములో ఉన్నవి కానీ అన్నిటినీ ఏకము చేయాలని దేవుడు ఏం చేశాడ? దేవునికి అభిష్టము ఆయన. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఒకప్పుడు నువ్వు నేను ఏమై ఉన్నాం? దేవునికి కాని వారిని దేవుడిగా చేసుకొని ఉన్నవారు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. అయితే మన దేవుడు ఏం చేశాడు? అయితే ఏకం చేసే విషయంలో ఎలా చేశాడు, ఏం చేశాడు?
ఇప్పుడు ఆరాధించుటకు మనము చేరి వచ్చిన మనము ఏ స్థితిలో ఉంటే రాగలిగాం, ఏ పరిస్థితిలో ఉంటే రాగలుగుతూ వచ్చాం. చూడండి 6వ వచనం 3:6. ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయవం. చూసారు ఏమైపోయారంట? అంతకుముందు సంబంధమే. ఏంటి సంబంధం? నీకు నాకేంటి సంబంధం? బిడ్డల్ని ఏందమ్మా అడిగేస్తున్నావు, ఏంది అడిగేస్తున్నావు అంటే నాకు తెలుసులే. భార్య భర్త, భర్త భార్యని అడిగిన అంతే, సంబంధమే లేదు. కానీ ఇక్కడ అంటాడు ఏం చేశాడంటే దేవుడు దాటిపోతే అంట, విషయం దాటిపోతే అంట ఏం చేశాడు? యూదులతో పాటు. అంతకుముందు యూదులకు ఏమై ఉన్నాం? వేరై ఉన్నాం. ఈరోజు కూడా మన దేశంలో కూడా జరుగుతుంది దౌర్భాగ్యం. ఈరోజు కూడా వేరు అనే పదం జరుగుతూ ఉంది. ఆనాడు యూదులతో పాటు అన్యులకి దేవాలయాల్లో ప్రవేశము లేదు. ఈరోజు భారతదేశంలో ఉంది ఇది. ఈరోజు పూజారి దేవుడి దగ్గరికి వెళ్తాడు, చూస్తాడు, తెరవేసుకుంటాడు. కావాలంటే అన్యుడు ఎక్కడో ఉండాలి బయట. చెప్పండి, మధ్య గోడ ఉందా లేదా? ఇది తీసేయడానికి ఆయన వచ్చాడు. ఈ మధ్య తెర దేవుడు చూసే అవకాశము, దేవుడు చూసే అదృష్టమును పొందలేక మానవుడు దేవుడు చూడాలని ఆశతోనే చనిపోతా ఉన్నాడు. చూడలేక చనిపోతా ఉన్నాడు. కారణము సహపౌరులు కాక. సహపౌరులు అంటే ఏమైనా నాకు చూపిస్తానండి. 2వ అధ్యాయము ఎఫెసీ 2:20-22 వచనాలు చదవండి. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. కట్టడమును ఆయన చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా మీరు కూడా ఇది అర్థం చేసుకోవాలా? అంతకుముందు మీరు కాదు, ఇప్పుడు మీరు కూడా. ఎవరికి ఆలయమై ఉండడానికి? దేవునికి ఆలయమై ఉండడానికి. దేవునికి ఆలయమై ఉండడానికి మీరు కూడా. ఒకప్పుడు మీరు కాదు, ఒకప్పుడు మీరు పనికి రారు, ఒకప్పుడు ఈ ప్రాంతానికి రావడానికి వీల్లేదు, ఈ ప్రాంతానికి కాదు, ఇదిగో అంటుకుంటానికి కూడా అంటరాని వాళ్ళు. ఈరోజు కూడా దేవాలయాల్లో జరుగుతున్నదే. ఈరోజు కూడా మత ప్రామాణిక అదే. మతాన్ని అడ్డం పెట్టుకొని మనుషుల్లో ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? మద్యపు గోడను మరలా కడతా ఉన్నారు. దేవుడికి మానవుడికి మధ్యలో తెరదించుతున్నారు. మళ్ళా కులమనే తెర, మతమనే తెర, రంగులు నింపుతున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు కూడా దేవుడికి ఆలయమై ఉండుటకు కట్టబడుతున్నారు. మీరు కూడా అంటే ఇంతకుముందు వారు కట్టబడ్డారు, ఇప్పుడు మీరు కూడా. అంటే అందరూ కలిసి. ఏ భేదం పోయింది ఏసీలో? చెప్పండి, ఏ భేదం పోయింది? కులమనే భేదము, మతమనే భేదము, జాతి భేదము కూడా పోయింది. జాతి అడ్డుపు గోడను ఆయన పడగొట్టాడు. జాతి అడ్డుపు గోడను పడగొట్టాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనము ఎన్ని రకాల కులాలు ఉన్నాయో భౌతికంగా చూస్తే, కానీ ఇప్పుడు మనం అందరం ఎవరిమి? ఒకే ఆత్మయందు ఒకే రక్షణ, ఒకే మారు మనసు, ఒకే బాప్తిసము, ఒకే ఆత్మయందు పానము చేయుచున్నవారు, ఒకే బలలో పాలు పొందుతున్న వారము, ఒకే రక్తములో పాలు పొందుతున్న వారము. ఒక్కటి చేశాడు. అందును బట్టి దేవునికి
అందరూ ఒకప్పుడు కుటుంబాల్లో కూడా వేరు వేరు, ఒకప్పుడు బంధువులు వేరు వేరు, ఒకప్పుడు ఆ వంశము ఈ వంశము, ఆ గోత్రము ఈ గోత్రం. ఒకడు పసుపునీళ్ళ గోత్రం అంట, ఇంకొకడు ఇంకో గోత్రం అంట. మట్టిలో పెడితే ఏ గోత్రమో. దిక్కుమాలిన సంప్రదాయాలు, ఒకరికొకరు దూరం చేయటం, ఒకరికొకరు దూరం. దేవుడు ఇచ్చాడా మనకి? ఇది దేవుడికి ఇచ్చాడా? దేవుడిని ఏకం చేయాలని చూస్తున్నాడు, మానవుడు వేరైపోవాలని చూస్తున్నాడు. దేవుడు ఏకం చేసి అందరిని ఐక్యత కలిపి ఒక్క దేవాలయంలో దేవుని ఆలయం. అమ్మాట మంది చూడండి, చివరి మాట చూడండి. ఆయన ఆత్మ మూలముగా ఏం చేస్తున్నాడంట అమ్మా? ఎవరిలో? ఎవరిలో? యేసుక్రీస్తు వారిలో ప్రతి కట్టడము సక్రముగా, అంటే క్రమముగా. క్రమము లేదంత ముందు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడిదే. కాపర్ లేని బెల్ల వల్ల చెదిరిపోయిన అనుభవం, అక్రమము. రాజు లేని జనాంగం వలె పరిస్థితులు ఎన్నో. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? సమాధాన స్థితిలోనికి, క్రమములోనికి, దేవునికి ఆలయముగా ఉండటకు తీసుకొచ్చాడు. అంతేనా? ఇంత మాత్రమే చేస్తే మనకు ఉపయోగం ఏంటి? చూద్దానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదివిస్తాను. సమయం అవుతుంది కనుక చదివిస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అనగా క్రీస్తు విశ్వాసులు దేవుని ఇల్లు, క్రీస్తు విశ్వాసులు దేవుని ఆలయము కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసులు దేవుని ఇల్లు. ఇందాక చదువుకున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసులు దేవుని ఆలయము. చదవండి. ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఆలయమై అంటే దేవుడు దాంట్లో ఉండాలి కదా. ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడు, అనగా ఆత్మయున్న దేవుడు. ఆత్మయున్న దేవుడు. ఒకప్పుడు ద్వేషపడుతున్న వారము, ఒకప్పుడు దూరస్తులమే, ఒకప్పుడు ఏమి లేని వారము, యూదులతో సహపౌరులు కాని వారు. ఎన్నో విషయాల్లో నేను చెప్పుకోవడానికి యోగ్యత లేని వారు. గోడొకడు చెప్పుకోవాలి, గోడొకడు ధ్వనింటమే, చూచేది కళ్ళుండి ఉపయోగము లేదు. ఇలాంటి పరిస్థితులు అలాంటి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? చూడండి. అదేవిధంగా 19:1 అదే అధ్యాయం 19 క్షమించాలి, 6:19 కొరింథీ 6:19 మీ దేహము చివరి మాట, మీ దేహము విలువ పెట్టి మీరు కొనబడిన వారు, మీ దేహముతో దేవుని. ఒకప్పుడు ఈ దేహము దేని మహిమపరిచేది చెప్పండి? ఒకప్పుడు ఈ దేహము దేని మహిమపరిచేది? ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి మనకు అవకాశం వచ్చిందా లేదా? ఆరాధించడానికేనా? ఆయనకు ఆలయమై ఉండడానికి. భౌతిక సంబంధమైన ఆలయం అయితే రాళ్లతో కట్టబడిందండి. ఇవాళ కడుతున్నారు యెరూషలేములో పెద్ద దేవాలయం. ఇంకా మరి అక్కడెక్కడో కట్టారు కోట్లు పోసి. ఒక్కొక్కడు 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు పెట్టారు, ఒక్కొక్కరు కట్టారు. కానీ ఆలయాల్లో దేవుడు ఉంటాడంటే ఆలయాల్లో దేవుడు ఉండడు. కానీ ఏ ఆలయంలో ఉంటాడంట? నీ దేహమే దేవునికి ఆలయం, నీ దేహమే పరిశుద్ధాత్మక ఆలయం, నీ హృదయమే దేవుని ఇల్లు. ఇది విడిచిపెట్టి కోట్లు కోట్లు పోసి దేవాలయాలు కడతారు, కానీ హృదయంలో దేవుడు ఉండడానికి అవకాశము ఇవ్వరు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? మధ్య గోడను ఎందుకు పడగొట్టాడంటే దేవుడు మనలోనికి
రావడానికి కలిగిన ఆటంకాలన్నిటినీ తీసివేసిన భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా దేవుని ఆలయమై ఉన్నాం. భౌతికంగా శారీరకంగా కాదండి, ఆధ్యాత్మికంగా దేవుని ఆలయంగా దేవుడు చేసుకున్నాడు. అంత మాత్రమేనా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నడిపించుటకు. అమ్మా, ఏ బలు? ఒకప్పుడు ఏ బలు నడిపించేవాళ్ళమే? గొర్రెల్ని, పొట్టేల్ని, కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని, ఆటిని నడిపించేవాళ్ళమే. కానీ ఇప్పుడు అంటాడు, అమ్మో నీ మేనల్లుడే వాక్క, నీ మేనల్లుడే తర్వాత కాబట్టి ఒకప్పుడు ఏ బలు నడిపించేవాళ్ళమే? భౌతిక సంబంధమైన మళ్ళీ ఏ పాపం చేశామా కోడి నడిపించు బాధి, పాపం చేశామా మేక నడిపించు బాధి, అది చేశామా దోషం ఉందా అది అర్పించు బాధి, ఇది అర్పించు, నల్ల కోడి పెట్ట నడిపించు బాధి. అని ఇప్పుడు అంటాడు, ఏమన్నాడు? మళ్ళీ చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి అమ్మా? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు. ఎవరి దగ్గరికి వచ్చిన వారు? మరి ప్రభువుని వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలం. అంటే దేవునికి అనుకూలము. మనం ఎన్ని పనులు అర్పించినా ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు అక్కడ వారిలో బలు పెడుతున్నాం, అది అనుకూలంగా లేకపోతే పట్టిద్దా? చెప్పండి. మనం ఎన్నోసార్లు చూద్దాం, ఒక థ్రెడ్ ఉంది, ఇది ఉంది, దీనికి అనుకూలంగా సరిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పట్టదు. కాబట్టి దేవుడికి అంతకుముందు అనుకూలముగా లేనివి, అనుకూలము లేని వలలు ఆయనకి ఇష్టం ఉండా లేకపోయినా అడుగుతాడా ఏంటి? అబ్బా నువ్వు అర్పించిన బలి నాకు ఇష్టం లేదని చెప్పడానికి ఏమైనా ఉందా ఏంటి? నోరుండియో చెప్పండి, నోరుండియో, చెవులుండియో, కాళ్ళుండియో, చేతులుండియో, ముక్కులుండియో. ఒకప్పుడు టేస్ట్ తెలీదు, అయినా ఏదంటే మనం అనిపించింది అలా తిక్కలతో తిరణాలకు వచ్చినట్టు ఏదింటే అది సంతోషం. ఎవరికి సంతోషం? చెప్పరేమి? ఎవరికి సంతోషం? మన ఒక ఆయన 3 రోజులు ఉండి వచ్చాడు. ఒక ఆయన అక్కడ ఆయన అడుగుదాం టేస్ట్. అక్కడ చేసినది ఎవరికి సంతోషం? చెప్పండి. వ్యాపారం చేసిన వాళ్ళకి లాభాలు, భోజనం చేసిన వాళ్ళకి లాభాలు, ఇంకా రకరకాలు చేసిన వాళ్ళకి లాభాలు. ఆయన చేయించుకున్నవాడు ఎవరున్నాడు? ఆయనకి చెప్తుందా? ఏమి లేదు, మురుగుడు వస్తున్నాయి, ఇవాళ పోతే ఎవడు ఉన్నాడు? చెప్పరేమి? దేవునికి అనుకూలమైనవి కాదు, దేవునికి అనుకూలమైనవి. దేవుడు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని దేవుడు కోరుకుని, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, పాడైపోయిన హృదయము, పనికిరాని హృదయం నాకిమ్ము. హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఉత్సవాలు కాదు. హృదయాన్ని కోరుకుంటున్నాడు కానీ దేవుడు తిరణాలు కాదు. హృదయాన్ని కోరుకుంటున్నాడు కానీ దేవుడు గొర్రె మేక మందులను, దుక్కిటెత్తులను, పాడి పంటలను కాదు. నీ హృదయం చాలా. చెప్పండి, ఏమర్పిద్దాం? హృదయం అర్పించేదము. సౌండ్ పెంచండి.
పరిశుద్ధులము చేరి ఎవరు చేరి? ఒకప్పుడు దేవుని మాట వినక అందరూ త్రోవ తప్పి ఏకముగా చెప్పలేమి చెప్పుకుంటానికి బాగలే పక్కన మళ్ళీ అదే మాట పిలుస్తాడు అని బయటికి పోతే ఇంటికి బాగానే ఎడొప్పుకున్నాం కదా పరిపోతున్నాను ఇంటికి బాగానే ఓ పరికి మాలన్నాడు కడుపులో పండిద్ది అక్కడ వరకే నేను ఒప్పుకుంది ఇక్కడ కాదు ఇక్కడ కాబట్టి దేవుడిని వెతుకువాలేడు ఒక్కడు లేడు అందరూ ఏకముగా దేవుణ్ణి వెతకట్లేదంట దేవుణ్ణి వెతకట్లేదంట ఎవరిని ఎదుగుతున్నారు దేన్ని ఎదుగుతున్నారు లోకంలో ఉన్న వాటిని శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ లోకంలో మానవుని యొక్క జ్ఞానమును బట్టి చేయబడిన వాటిని వెతుకుతున్నారు కానీ దేవుడు చేసిన వాటిని ఎతకట్లా దేవుణ్ణి ఎతకట్లా కాబట్టి దేవుడికి అర్పించి మనము ఏమర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే హృదయాన్ని అర్పించాలని కోరుకుంటున్నాడు ఇది గుర్తుపెట్టుకుంటాం అర్పించే మనము ఏమయ్యుండి అర్పించాలో చెప్పాడు పరిశుద్ధులముగా అర్పించేదము పరిశుద్ధులుగా అర్పించేది మనము దేవుడు ఏమై ఉన్నాడు లేవియా కాండము 11:44 లేవియా కాండము 11:44 ఎందుకు పరిశుద్ధులముగా చేరి దేవుని ఆరాధించాలి నేను మీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను ఎలా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మన పవిత్రులుగా పరిశుద్ధులుగా ప్రతి దుర్నీతి నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేయను కాబట్టి ఆయన పరిశుద్ధులు కాబట్టి ఆరాధించేవారు కూడా పరిశుద్ధులుగానే ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు దేవుని సంకల్పం దేవుని ఉద్దేశం దేవుని ఇష్టమై ఉన్నది ఒకప్పుడు ఏమన్నాడు ఆజ్ఞాన కాలముల యందు ఎప్పుడు ఆజ్ఞాన కాలముల యందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అందరును అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తారు అందరూ ఎవరైనా సరే అది పూజారైనా సరే సేవకుడైనా సరే ప్రతి ఒక్కరు చిన్నలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు ఏం పొందాలండి మారు మనసు పొందాలి దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన ఆరాధించేవాడు కూడా పరిశుద్ధుడుగానే ఆరాధించాలి దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు కూడా ఆత్మతోనే ఆరాధించాలి ఆయన సత్యమై ఉన్నాడు గనక ఆరాధించేవాడు కూడా సత్యముతోనే ఆరాధించాలి కాబట్టి ఆరాధించే నీవు నేను ఏ రూపంలో ఆరాధించాలో చూసాం రూపంలో ఆరాధించి మనము ఏమై ఉన్నామో కొన్ని మాటలు చూద్దాం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి చూద్దాం ఏముంది అక్కడ కాదమ్మా ఎఫ్ఎస్సి 1:5 క్షమించాలి 1:5 4 నుంచి 6 వరకు కలిసి ఉంటది ఎట్లనగా తన ప్రేణియందు మనము ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపకి మహిమకు కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన అమ్మా దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటై చూడండి ఇక్కడ మొట్టమొదటి ఏమైనామంట చెప్పండి పరిశుద్ధులుగా ఆరాధిస్తున్నాం పరిశుద్ధులుగా ఆరాధించమన్నాడు ఆత్మతో ఆరాధించమన్నాడు సత్యముతో ఆరాధించమన్నాడు మద్యపు గోడను పడగొట్టాడు మద్యపు తెరను తీసివేశాడు
కులమత భేదాలు తీసేశాడు, వర్గ ప్రాంతాలు తీసేశాడు, ఆ విధంగానే రకరకాలైనటువంటి భేదాలన్నిటిని తీసేశాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఏమైనా ఆరాధించాలంట? ఆయన సంతానముగా, ఆయన సంతానముగా. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధించి నీవు నేను ఏమై ఆరాధించాలంటే, ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో పరిశుద్ధముగా ఆరాధించాలి. ఏమయ్యుండి ఆరాధించాలంటే ఏమై ఆరాధించాలంట? చెప్పండి, ఏమయ్యి? చెప్పరేమమ్మా? ఆయన ఏమన్నాడు? క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుగా. ఏమై ఆరాధించాలి? కుమారులుగా. ఒకవేళ యేసుక్రీస్తు వారు మాకు వద్దు, యేసుక్రీస్తు వారు మాకు వద్దు, అసలు ఆ నామం కాదు దేవుడు ఉంటే చాలు, లోకం అనుకున్నట్టు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం దేవుడికి ఏమై ఉంటాం? దూరస్తులు. చూడండి అన్నమాట. రోమిలికి రాసిన పత్రిక యేసుక్రీస్తు వారు లేకపోతే ఏమై ఉంటామో ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5:10 ఏలయనగా శత్రుమై ఉండగా ఆయన కుమారుడి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. చూడండి, ఇక్కడ కుమారుని ద్వారా ఏర్పరచబడిన వారమై. ఆయన క్రీస్తు అనగా క్రీస్తు మరణించకపోతే అసలు క్రీస్తే వద్దనుకుంటే అది ఒక లెక్క. అసలు క్రీస్తు సర్లే, క్రీస్తు కావాలి అనుకొని ఆయన మరణాన్ని, ఆయన భూస్థాపనను, ఆయన పునరుద్ధానమును విశ్వసించకపోతే ఏమై ఉంటామంటే దేవుడికి? చెప్పండి, శత్రువులము. అసలు దేవుడుంటే చాలే, యేసు ప్రభు వద్దనుకుంటే ఆయన మరణం లేదు మనకి. మరణం లేకపోతే ఏమి లేవు మనకి, క్షమాపణ లేదు. ఆయన రక్తము చిందించకపోతే మన పాపాలకు క్షమాపణ లేదు. కాబట్టి దేవుడు ఎంత ముఖ్యమో అదే స్థాయిలో యేసు ప్రభు వారు కూడా అంతే ముఖ్యం మనకి. దేవుడు అవసరమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించినంత మాత్రాన మనం పరలోకం చేరుతామంటే చేరమని చెప్పాడు. చేరేటట్టుంటే ఆయన కుమారుని మనకు దానముగా ఇయ్యాల్సిన అవసరము, ఆయన కుమారుని మనకు వరముగా ఇయ్యాల్సిన అవసరము, ఆయన కుమారుని మన కొరకు చనిపోవటానికి అవకాశం ఇవ్వాల్సిన అనుమతి ఇవ్వాల్సిన అవసరము, ఆ కలవరి శిలువలో అప్పగించాల్సిన అవసరము, మన అతిక్రమంలో ఆయన మీద మోపాల్సిన అవసరము లేదు. దేవుడి ప్రేమతో సరిపోతుంటే చాలు, కృప కూడా అవసరం. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు వారి ద్వారా సమాధానపరచబడ్డాం. యేసుక్రీస్తు వారి ద్వారా కుమారులుగా చేర్చబడతా వచ్చాం. యేసుక్రీస్తు వారి ద్వారా శత్రుత్వము నుండి, మరణం నుండి, శత్రుత్వములో ఉన్న మనల్ని మరణం ద్వారా దేవుడు తీసుకొచ్చాడు, సమాధానంలోనికి తీసుకొచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన కోసం ఆయన వద్దులే అనుకుంటే ఆయన మరణం లేదు. ఆయన మరణం లేకపోతే, ఆయన మరణమందు విశ్వాసమే లేకపోతే మనకు రక్షణ లేదు. రక్షణ లేకపోతే దేవునికి శత్రువులమే. దేవునికి చెప్పాలి, ఏమై ఉన్నాం? ఎప్పుడు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే. అందుకే ఆ మాట అంటాడు యోహాను సువార్త 3:16 చదవండి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ఎందుకు అనుగ్రహించాడు కుమారుడు దేవుడు? లోకం నమ్మదు. లోకం ఇంకా గుడ్డితనంలోనే ఉంది. లోకం ఇంకా అంధత్వంలోనే ఉంది. దేవుని కార్యాలని యేసు ప్రభువుని చూస్తున్నారు కానీ యేసు ప్రభువుని పంపించిన తండ్రిని, తండ్రి సంకల్పాలని, తండ్రి ఉద్దేశాలని, తండ్రి యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేస్తా ఉన్నారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా
ఎందుకు ప్రేమించావయ్యా అంటే ఆయన కుమారుని పంపించడానికి, ఆయన కుమారుని లోకానికి ప్రాయశ్చిత్తము చేయడానికి, ఆయన కుమారుని రక్తం ద్వారా లోకములో ఉన్న పాపాలని కడిగి వేయడానికి, ఆయన కుమారుని ద్వారా లోకములో ఉన్న ప్రతి పాపి యొక్క హృదయాన్ని శుద్ధి చేయడం కొరకై దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. యేసు ప్రభువుని వద్దంటే దేవుడు వద్దన్నట్టే, దేవునికి ఉద్దేశాలు వద్దన్నట్టే, దేవుని సంకల్పాలు వద్దన్నట్టే, దేవుని కార్యాలు వద్దన్నట్టే, దేవుని యొక్క ఆలోచనల్ని వద్దన్నట్టే. అంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా కాక పరోక్షంగా తృణీకరించినట్టే. అది ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ ప్రపంచంలో ఏ మానవుడైనా అందరి రక్షణ కొరకై ఇవ్వబడిన కృపావరమే యేసు ప్రభువారు. ఎవరిచ్చారంటే తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన మనల్ని కుమారులుగా క్రింద చదువుకున్నాం. ఆయనకి ఇల్లుగా ఉండటానికి, ఆయనకి ఆలయముగా ఉండటానికి, ఆయనకి మహిమగా ఉండటానికి 3 భాగాలు చూసాం. అర్థమైంది కదా? మొదటి యాగం చేశాడు. ఎందుకు యాగం చేశాడు అంటే ఆయనకి ఇల్లుగా ఉండటానికి. ఎందుకు యాగం చేశాడు అంటే ఆయనకి ఆలయముగా ఉండటానికి. ఎందుకు యాగం చేశాడు అంటే ఆయనకి మహిమగా ఉండటానికి. అంత మాత్రమేనా? అది ఆయనకి 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 మరి మనకేంటి అని అంటే ఆయనకు కుమారులుగా ఉండటానికి, ఆయన కుమారులుగా ఉండటానికి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. 3 భాగాలు చూసాం. ఏకం చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారు, దేవుడే లేనటువంటి వారు ఇవాళ భూమి మీద మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని చెప్పుకున్నారు. అందరూ భ్రమంలోనే ఉన్నారు. దేవుణ్ణి ఎవరు ఇంతవరకు తపస్సంపన్నులే చూడలా, మునులు యోగులు సిద్ధులే చూడలా. దేవుడు దేవుడేనండి. ఆ దేవుడిని చూసి ఎవరు బ్రతకలిగిన వాడు లేడు. అట్టి గొప్ప దేవుణ్ణి మనకు కనపరచుట కొరకై ఆయన కుమారుని లోకానికి పంపించాడు. అందుని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. అంతైనా వందనస్తులమైన. ఒకప్పుడు మధ్యలో ఏముందంట? ద్వేషము ఉంది. ఒకప్పుడు ద్వేషము పక్క జరుగు. ఇవాళ కూడా ఒకరమ్మట ఒకడు కూర్చోలేము, కొంతమంది పలుకోలేము. పగ లోపల ఏముందంటే ద్వేషము ఉంది. లోపల ఒకటి బయట ఒకటి. యథార్థత లేకుండా దేవుడికి ఎలా ఇష్టలుగా ఆరాధించగలం. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మొట్టమొదటి ఏకం చేశాడు. ఎందుకు ఏకం చేసేవాడే అంటే ఆత్మతో సత్యముతో యథార్థంగా దేవుని ఆరాధించడానికి, పరిశుద్ధులుగా ఆరాధించడానికి. అది ఒక భాగము. రెండోది ఏంటి అంటే రెండోది చెప్పండి. రెండోది ఏంటి? ఆయన ఇల్లుగా ఉండటానికి, ఆయనకు ఆలయముగా ఉండటానికి, ఆయన్ని మహిమపరచడానికి. మూడోది ఏంటి అంటే ఆయన కుమారులుగా చేస్తూ వచ్చాడు. సమయమైంది, మరోసారి ప్రభు చెప్తే చూసుకుందాం. ఆయన కుమారులుగా అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి, అబ్బా తండ్రి అని ఆరాధించడానికి, ఆయన ఆరాధించేటువంటి అట్టి పరిస్థితులను యూదులతో సహపౌరులుగా ఉండటానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారితో వారసులమై వాగ్దాన నిబంధనలు కలిగిన వారు ఇవాళ దేవుని ఆలయంలోకి రావడానికి ఏ కలిగిన వారు ధైర్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ధైర్యం లేదు. ఎక్కడో వాకిలి అప్పుడు ఉంటాం. నేను ఒక చోట వేరే చోట ఒక గుడికి వెళ్ళాను. ఆ గుడిలో టైల్స్ పని చేశాను. నేను టైల్స్ వర్క్ చేసేవాడిని. గుడిలోకి ఎవరు రారండి. గుడిలోకి ఎవరు రారు. ఆ గుడి విగ్రహం ఇక్కడ ఉంటుంది, ఆ విగ్రహం ఎదురుగా అక్కడ అద్దం ఉంటుంది, ఆ అద్దం ఎదురుగా అక్కడ అద్దం ఉంటుంది, ఆ అద్దం ఎదురుగా అక్కడ అద్దం ఉంటుంది, ఆ అద్దం ఎదురుగా మనుషులు చూస్తారు. అద్దాల్లో చూస్తే ఆ అద్దంలో చూస్తే ఈ అద్దంలో చూపించింది, ఈ అద్దంలో చూస్తే ఈ అద్దంలో చూపిస్తే ఇక్కడ చూపించబడేది. ఎవరు రారు. ఆ పూజారి ఆ బొమ్మ దగ్గరికి నేను వెళ్ళాను. నేను వారంట్లో మధు అని ఉన్నాడు, ఇంకా కొంతమంది వెళ్ళాం, పని చేసాం. 15-20 రోజులు చేసాం. భయపడతారంట అక్కడ చేయాలని.
మింగేసిద్దాం. మింగేసి అలాంటి చేస్తున్నాను మరి. సుత్తిదారి మీద పడితే చెయ్యి కింద పడేది. చెప్పరేమి, నేను పనిచేసినప్పుడు సుత్తిదారి బొమ్మ చేతి మీద పడితే ఏమయ్యేది? చెయ్యి కింద పడేది. నా సాగుకు వచ్చేది ఎరకొచ్చేవారు బాబు అనేవాడు. అప్పుడు నేననేది అలాంటి గుళ్ళో కూడా నేను చూశాను, అక్కడ కూడా ఏమీ లేదు. ఎన్నో తిరిగాను. తాడిపత్రి దగ్గర ఒక గుడి ఉంది. ఆ గుళ్ళో ఊరు ప్రాంతమునకు ఆ ప్రాంతానికి ఎవరు వారు ఊళ్ళో ఆ పక్కనే బావి ఉంది. ఆ కుత్తి కొరికి నెత్తురు తాగి బావిలో పడేసిద్దాను. వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు, అప్పుడు నేను పాస్టర్ కాదు, ఇంకా రైతు పనిలో ఉన్నా, సంఘపతిగా ఉన్నాను. అయితే పనులకు పోయి కాంట్రాక్ట్ చెబుతా ఉన్నాను. వీడు మధు అనేవాడు పుల్లో మందు కొడతాడు. ఒరే నువ్వు మందు కొట్టబాకంటే వాళ్ళు అంటారు, కొట్టనండి మందు కొట్టకపోతే వెళ్ళిపోతుంది, అది మింగేసి అంటాడు. సర్లే అని చెప్పి అక్కడ పూజారి కొడుకు ఉన్నాడు, వాడు మాకు బాగా అలవాటయ్యాడు. పూజారి కొడుకు ఉన్నాడు, బాగా అలవాటయ్యాడు. అతన్ని పెట్టుకొని కూడా మేము ఆ గుడికాడ ఏమంటది, ఇది ఏమంటారు, రచ్చబండ ఇది అంటారు కదా, దాన్ని ఏమంటారు, అందరు కూర్చొని కొబ్బరికాయలు కొట్టుకొని తింటారు కదా, మండపం. ఆ మండపం మీద కొడుకునే వాళ్ళం. షాప్ ఒకటి ఇచ్చారు, మేము అక్కడే అన్నం తినేవాళ్ళమే, అక్కడే కొడుకునే వాళ్ళమే, అక్కడే చేసేవాళ్ళమే. మేము దగ్గర ఒక 20 రోజులు పని చేసాము. నేను మళ్ళీ ఇంటికి వచ్చినాక వాడు తాగి పూజారికి మందు పంపించి వాడు లోపల పని చేసేవాడు, వాడిని ఏం చేయలేదు. ఏమంటే అన్న నాకు భయపడుతుందంట, మొత్తం భయంకరంగానే ఉంటుంది దగ్గర, అది భయంకరంగానే ఉంటుంది. అని నేను ఒక్కడు చేయాలంటే నాకు ఒక్కడు భయపడుతుందంటే పూజారి అన్నాడు, ముందు పెట్టా అన్నాడు. మరి నేను ఒక్కడు పెడితే అంటే నేను కూడా కొడతాను. అవును, మామూలుగానే పూజారులు అక్కడ ముందు కొడతారు, మందు తాపుతారంట కూడా, బొమ్మలకు కూడా మందు తాపుతారు. ఏంటి సంగతులు? నీ భర్త మందు తాగితే నువ్వు ఊరుకోవే, మరి అక్కడ వారు మందే తాగుతున్నారే. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు దేవుని కానివాణ్ణి, ఏనండి, ఒకప్పుడు దేవుని కానివాణ్ణి దేవుడిని చేసుకున్నాం. ఇప్పుడు మనం దేవుడిని చూసామంటే, దేవుడిని నేను చూడలేదు, మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఎవరిని చూసాం? నేనైతే స్వతహాగా దేవుడిని చూడలేదు ఇంతవరకు. ఇక ముందు చూస్తానో లేదో నాకు తెలియదు. ఇప్పుడు వరకు మాత్రం చూడలేదు. అయితే ఎవరిని చూసాం? చూడండి అన్నమాట. చివరికి ఆ మాట చూపించిన అందుకని లైవ్ వెళ్తుంది, కంప్లైంట్స్ అవుతాయి నాకు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమైనా యేసుప్రభు వారు ఈ భూమి మీద ఎవరు చూసినా, ఒకవేళ ఆ రూపం ఈ రూపం ఏ రూపం పెట్టుకున్నా, అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి యేసు ప్రభుని చూశారు. ఆయన ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే చెప్పండి, జీవమై సత్యమై ఉన్నాడు. వెలుగు, మార్గము, సత్యము, జీవమైనటువంటి ఆ యేసు ప్రభువు తప్ప ఎవరిని చూడలా. యెహోవాగా చూశారు, తిరిగి యేసు ప్రభువుగా చూస్తున్నారు. అంతేగాని దేవుని చూచిన వాడు లేడు, ఆయన స్వరం వినినవాడు లేడు అనే లేఖనము స్పష్టంగా తెలియజేస్తాను. కాబట్టి ఇంతవరకు దేవుడిని చూసిన వాడు లేడు, ఆయన స్వరము వినినవాడు కూడా లేడు. దేవుడు ఇంతవరకు భూమి మీదకి రాలా. వచ్చాడు అనేది అబద్ధం. వచ్చాడు అనేది లేఖనము చెప్పిన తర్వాత కూడా ఇది అనంటే అది అబద్ధం. కాబట్టి అట్టి గొప్ప దేవుని ఆరాధించే భాగ్యము, అట్టి గొప్ప దేవుని యొక్క ఆత్మకు ఆలయముగా ఉండే భాగ్యము, అట్టి గొప్ప దేవుని యొక్క ఆత్మకు ఇల్లుగా ఉండే భాగ్యము, అట్టి గొప్ప దేవుణ్ణి దేవునితో మహిమపరిచే భాగ్యము, అట్టి గొప్ప దేవునికి కుమారులై ఉండే భాగ్యము, అట్టి గొప్ప దేవునికి వారసులై ఉండే భాగ్యము, అట్టి గొప్ప దేవునికి సంతానమై ఉండే భాగ్యము, అదృశ్యుడైనటువంటి దేవునికి దృశ్యమైనటువంటి మనము అదృశ్యమైనటువంటి దేవుని ఆరాధించుట కొరకై దేవుని ఆత్మను మనము
కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని స్తుతించి ఆరాధించి వారు ఉందాం. లేచి నిలబడండి.